మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ అపారమైన ప్రేమకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆదివారం రోజు ప్రపంచంలో అనేక కోట్ల మంది నిన్ను ఆరాధిస్తున్నారు. ఈ ఆచంట మందిరంలో మేము కూడా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాథా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఈ ఉదయకాల సమయమందు మేమందరము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నీ మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు, ఆ ప్రకారం ప్రవర్తించే జీవితాన్ని ప్రసాదించమని కోరుతూ ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఆరాధన ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రప్రథమంగా యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నా. చూచుచున్న దేవుడు ఏ పనైనా మనం చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం చేస్తున్నది ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం. మనం చేస్తున్నది ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటారు. అయితే ముందున్న కాలంలో ఎవరికి కొన్ని సీక్రెట్స్ తెలిసేవి కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న చిన్న కెమెరాస్ వచ్చాయి, సీసీ కెమెరాస్ వచ్చాయి, ఈ పెన్నులో కూడా కెమెరాస్ వచ్చాయి. చిన్నగా కేవలం ఒక గింజ అంత చిన్న మరి సీసీ కెమెరాస్ కూడా వచ్చాయి. ప్రతి దాన్ని కూడా తెలుసుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాం. బ్యాంక్స్లోన, తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోన ఎవరైనా ఏమైనా ఎత్తుకుపోతారేమో, మనకు తెలియదు కదా, మనం చూడట్లేదు కాబట్టి మనం ఎలాగో చూడలేము అని చెప్పి అక్కడక్కడ కెమెరాస్ అరేంజ్ చేసి ఉంటారు. కారణం ఏంటంటే, ఎందుకు ఎవరెవరు షాప్లోకి వస్తున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు కదా, ఎవరైనా ఏమైనా దొంగతనం ఏమైనా చేస్తారేమో, మాకు నష్టం వస్తుందేమో అని షాపు వారి యజమానులు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా, అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీస్లో ఆ యొక్క కెమెరాస్ అరేంజ్ చేస్తారు. కారణం ఏంటంటే, ఆ కెమెరాస్ ద్వారా చూసి అక్కడ జరుగుతున్న సంగతులు తెలుసుకొని దాన్ని అరికట్టడానికి ప్రయత్నము చేస్తారు కదా. కెమెరాస్ ఇక్కడ మన కెమెరా కూడా ఉంది, ఇక్కడ కెమెరా ఉంది. ఇది కూడా మనల్ని అందరినీ బంధిస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే అందులో మనం ఉంటాం. ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో అందులో కనబడదు. అయితే ఇది మనం తీస్తేనే మనకు తెలుస్తుంది, ఇది తీయకపోతే మనకు తెలియదు, ఏమి తెలియదు. అయితే ఈ భూ విశ్వం అంటే ఈ ప్రపంచము చాలా పెద్దది. ఒక చిన్న షాపింగ్ మాల్కు 10, 20, 30 సీసీ కెమెరాస్ ఉంటాయి. ఒక చిన్న షాపింగ్ మాల్ సిటీస్లో, హైదరాబాద్లో కార్నర్స్ ఉంటాయి. 10, 20, 30 ఉంటాయి. అయితే ఈ లోకాన్నంతా చూసే దేవునికి ఎన్ని సీసీ కెమెరాస్ కావాలి, ఎన్ని కెమెరాలు కావాలి చెప్పండి, ఎన్ని కావాలి? 700, మన జనాభా లెక్కలను బట్టి 700 కోట్ల మంది ఉన్నారు. మన జనాభా లెక్కలను బట్టి 700 కోట్ల మంది పైచిలుకున్నారు సుమారుగా. అయితే ఎంత మందిని దేవుడు చూడాలి, ఎన్ని సీసీ కెమెరాలు ఆయనకు కావాలి? ఈ రూమ్లో ఏం జరుగుతుందో మనం చూస్తే సరికి పక్క రూమ్లో ఏం జరుగుతుందో మనకు తెలియట్లా.
అందుకే అక్కడ ఒకటి పెట్టేస్తున్నాడు. మరి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడాలనుకున్నాడు, మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ చెంటలో దేవుడు చూడట్లేదులే, హైదరాబాద్లో దేవుడు చూస్తున్నాడంటే ఇక్కడ ఏదో ఒకటి తీసేసుకోవచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చూస్తున్నాడు. ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నారు? నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు అని అక్కడ ఒక మాట ఉంటుంది. మీరు గమనించారా? ఏముంటది అక్కడ? ఏముంది చూడండి. యెహోవా చూచి. ఏముంది? యెహోవా చూచి అంటే యెహోవా చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల మంది దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంటే, ఎలా కనబడ్డారు? చెడుతనం చేసిన వారుగా, చెడ్డవారుగా కనిపిస్తున్నారు. చెడ్డవారుగా కనిపిస్తున్నారు. చెడ్డవారుగా కనిపించారు కాబట్టి దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, ఎక్స్క్యూజ్ చేయకుండా, కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే రక్షించి మిగిలిన వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. అంటే అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు. అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు, చూస్తున్నాడు. అవునా? చూస్తున్నాడు. ఏబు గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఆయన భూమి అంతముల వరకు చూస్తున్నాడు. ఆయన చూడండి, ఆయన ఎక్కడంట? భూమి అంతముల వరకు భూమి అంతములు. భూమి అంతములు అదేనా? భూమికి ఎక్కడ అంతముందో భూమి అంతముల వరకు ఆయన చూచుచున్నాడు. ఆకాశం క్రింది దానినంతటిని ఆకాశం క్రిందినున్న దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. ఆయన భూమి అంతముల వరకు. మన పొలం ఉందే, ఒకసారి మన పొలాలు ఉంటాయి కదా, ఎంతవరకు కనిపిస్తాయి? కనుచూపు మేర, కనుచూపు మేర కనిపిస్తుంది అంతే. మన సైట్ అనేది, అంటే మన కను దృష్టి అనేది కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది. ఆ పరిధి దాటిన తర్వాత నీకు కనిపించు. అదేనా? అయితే దేవుని యొక్క కను దృష్టి ఎలా ఉందంటే భూమి అంతముల వరకు. ఎక్కడి వరకు? భూమి అంతముల వరకు ఆయన చూచుచున్నాడు. అంతము వరకు అంటే ఆరిన నేల కనబడుతున్న ప్రతి చోటికి ఆయన కనుదృష్టి వెళుతుంది. అంటే ఇది ఎంత పెద్ద కెమెరా ఒకసారి మీరు ఆలోచించండి. ఇది కేవలము ఒకే ఒక కెమెరా. దీని నుండి తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు. అందుకే ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ప్రతి ఒక్క సంగతిని ఆయన ఏం చేస్తున్నాడు? తెలుసుకొనిచున్నాడు. ఏం జరుగుతుంది భూమి మీద. మనకు కెమెరా పెడితేనే కానీ తెలియదు అక్కడ ఏం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే హాల్స్ లో కూడా ఏం చేస్తున్నారు తెలుసా? కెమెరాస్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ బుక్స్ పెట్టి రాయించేస్తారు అని కెమెరాస్ పెట్టి అంత నిరంతరం పర్యవేక్షణ. కానీ అన్నీ ఉన్నా కూడా కార్యక్రమాలు ఏం చేస్తున్నాయి? జరుగుతూనే ఉన్నాయి. చెడు జరుగుతూనే ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంతా కూడా తెలుసుకుంటున్నాడంట. ఆయన అంతా కూడా చూస్తున్నాడంట. ఏబు గ్రంథం, అది ఏబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఎవరి మార్గముల మీద? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? దేవుడు నన్ను ఒక్కడనే చూస్తున్నాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? నన్ను ఒక్కడనే దేవుడు చూస్తున్నాడు అని. కానీ ఈయనేమంటున్నాడు? ఆయన దేవుని యొక్క దృష్టి ఎక్కడుందట? నరుల
మార్గములు. ఎవడు ఎటుపై మార్గం అంటే ఏంటి? దారి. ఎవరు ఏ దారిలో ఉన్నారో ఆయనకు బాగా తెలుసు. అందుకే యెహోవా దృష్టి, దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దారి 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 ఉంటుంది. ఆ దారిలో ఏం చేయాలి? మనము వెళ్ళాలి కదా. ఆ దారిలో ఏం చేస్తాం? మనము వెళ్తాం. అందుకే అనేకమైన దారులు ఈ లోకంలో ఉన్నాయి. దారులు అంటే ఇప్పుడు మన చర్చ్ ముందు ఒక రోడ్డు ఉంది, తర్వాత అక్కడ ఒక రోడ్డు ఉంది. ఆ దారులు కాదు. మీరు మళ్ళీ దారులు చూస్తారంటే హైవేలు, నేషనల్ హైవేలు, మీ ఆచంటకు వచ్చే రోడ్లు దేవుడు చూసుకుంటూ ఉంటాడని అర్థం కాదు. మరి మీరు అలా అనుకునేది. దారి అంటే ఎవరి దారి? నరుల యొక్క దారి. అంటే వీడు ఎటు పయనిస్తున్నాడు, వీడు ఎటు అడుగులు వేస్తున్నాడు అని వీని నడకలను, వీని దారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టి చూస్తున్నాడు. కనిపెట్టడం. చూస్తున్నాడని ఇందాక చదువుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టి చూస్తున్నాడు. కనిపెట్టి అంటే కనిపెట్టి అంటే తెలుసా? నిశ్చితంగా పరిశీలించడం అన్నమాట. కనిపెట్టడం. దొరకనప్పుడు ఏం చేస్తున్నాం మనము? బాగా కనిపెట్టడానికి అంటే డిటెక్టివ్ అనమాట. ఏంటిది కనిపెట్టడం అంటే? నువ్వు చేస్తున్నది డిటెక్టివ్ గా నీకు తెలియకుండా ఉంటూ నీవు చేస్తున్నవన్నీ చూడడం, నువ్వు చేస్తున్నవన్నీ కనిపెట్టడం. ఈయన మహా డిటెక్టివ్. ఈయన డిటెక్టివ్ నుండి ఎవరు తప్పించుకోలేరు కదా. ఎంతమంది ఉన్నారు? జేమ్స్ బాండ్లు కదా, 007 కానీ నాకు దొరికిపోతాడు. 007 దొరికిపోతాడు. ఈయన ఎవరికీ దొరకడు, కానీ అందరి సంగతులు ఈయనకి బాగా తెలుసు. ఈయన చాలా శక్తిమంతుడు. అందుకే ప్రతివాని నడక, ప్రతివాని దారి, ప్రతివాని ప్రవర్తన, ప్రతివాని ఆలోచన ఈయనకు బాగా తెలుసు. మరి ఈ మాటలు మనకు వింటుంటే ఏమైనా అర్థమవుతుందా? మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకుంటున్నారా? నన్ను ఎప్పుడెప్పుడు దేవుడు చూస్తాడా, చూస్తున్నాడా, చూచి ఉన్నాడా కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఫిల్మ్ విషయాలు వాళ్ళు ఏం చేస్తారు? తప్పు జరిగినా కూడా అలా జరగలేదండి, ఇలా అండి అంటారు. ఒకవేళ నాకు తెలియదు కాబట్టి ఓకే, అందరూ ఓకే నమ్మొచ్చు. కానీ నువ్వు చెప్పింది ఆయనకైతే తెలుసు కదా, ఆయనకైతే తెలుసు కదా. ఆయన నీ నడత, నీకు ముందేం జరిగిందో, వెనకేం జరిగిందో, నువ్వు ఏం పని చేసావో అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయన కనిపెట్టుచున్నాడు. ఎవరెవరిని కనిపెడుతున్నాడు అంటే ఒకరినకే కాదు. మనం ఎవరిని కనిపెడతాం? యాక్చువల్గా మనకి ఎవరి మీద అనుమానం వస్తే వాడిని మాత్రమే మనము కనిపెడతాం. ఇంకొక ఇద్దరు చెప్తాం, రే వీడి మీద మనకు కొంచెం డౌట్గా ఉంది, ఏముంచమంటాడు? ఒక కన్ను వేసి ఉంచండి, ఒక కన్ను వాడి మీద వేసి ఉంచండి, అని మీద ఒక కన్ను వేసి ఉంచండి అంటాడు. ఎందుకు? డౌట్ ఉంటే. కానీ ఈయన డౌట్ ఉన్న వారి మీదే కాదు, అందరినీ ఉందా? చూడండి, అందరినీ ఉందా? ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. వాడు దేవుడు ఎంత గొప్పవాడండి. మీకేం అర్థమైందో ఇప్పుడు చదివింది? వీడు అనుకుంటాడంట, అరే ఇది ఇక్కడ అయితే ఎవడైనా చూస్తాడని చెప్పి చీకట్లోనే పోయి చేసిన ఆయనకు గాఢాంధకారమైనా సరే ఫ్లడ్ లైట్స్ తో ఉన్నటువంటి ఒక పెద్ద స్టేడియం లాగా ఆయనకి కనిపిస్తూ ఉంటది. అర్థమైంది రైతు? చీకట్లో చేస్తానులే, ఏమీ తెలీదు, ఎవడికి తెలుసు అని నీవు అనుకుంటే ఈయనేం చెప్తున్నాడంటే గాఢాంధకారమైనా సరే ఆయనకు మరుగుగా ఏది కూడా లేదు. గాఢాంధకారమైనా, చీకటైనా, రాత్రైనా, పగలైనా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా ఆయన మాత్రం చూస్తున్నాడు. గాఢాంధకారము అంటే ఇంకా చెప్పాలంటే పాతాళ
లోకం. ఇక్కడ చీకటి పడుతుంది అనుకోండి, ఇక్కడ మనకు చీకటి ఉంటే అక్కడ వాళ్ళకి వెలుగు అంటే వెలుతురు. అమెరికా పగలు ఉంటే ఇప్పుడు మనకు రాత్రి, ఇక్కడ మనకు పగలు ఉంటే అక్కడ వాళ్ళకి రాత్రి ఉంటుంది. ఎందుకంటే భూమి ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కాబట్టి. వెస్ట్రన్ కంట్రీ, పాశ్చాత్య దేశాలు. అయితే ఇక్కడ మాత్రం గాఢాంధకారములో ఉన్న అక్కడ నువ్వు ఏం చేసినా అక్కడ చీకటిలో నువ్వు ఆయనకు మరుగుగా ఏది కూడా లేదు. లేదు. మనం ఏం చేస్తాం? బుక్కాయిస్తాం. లేదు ఏమని జరిగిందా, ఏమని చేసావా, ఏం చేసావా అంటే జడ్జి గారి దగ్గర తప్పే, ప్రభుత్వం దగ్గర తప్పే, పోలీసుల దగ్గర తప్పే కదా. ఎవరికి తెలియదు. ఈరోజు పెద్ద పెద్ద కేసులు కూడా ఏం లేవని, సాక్ష్యాలు లేవని ఏం చేస్తున్నారు? కొనేద్దరో బాబు వీడు నిర్దోషిని వదిలేస్తున్నారు. అయితే వాడు దోష నిర్దోష, వాడు ఏం చేశాడు అన్నది మాత్రం ఆయనకు బాగా తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన కనిపెట్టి చూచుచున్నాడు. చదువుతలే. ఒకడు న్యాయ విమర్శలోనికి పైన ఇందాక చదువు. చీకటైనను మరణాంధకారమైనను లేదు. అంతా ఆయనకి ఏంటి? అంతా ఆయనకి ఓపెనే, అంతా ఆయనకు పగల్లాగే బట్టబయలే కనిపిస్తూనే ఉంటది. మనకి ఇప్పుడు రాత్రి కరెంట్ పోయింది అనుకుని మన పక్కన ఎవరున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ రాత్రి ఇప్పుడు చిన్న చీకటి, రాత్రి మనం ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం అనుకుంటాం, ఇక్కడ మనకు చీకటి అంటే కరెంట్ పోయింది, కానీ ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారు అన్నది ఆయనకు బాగా తెలుసు. మన పక్కన ఎవరున్నారో తెలియదు, ముందు ఎవడున్నాడో తెలియదు, ఎవడు లేచి బయటకు వెళ్తున్నాడో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నాడు. మనది చిన్న మైండ్, మనది చిన్న కెమెరాస్, మనం కొంతే. అయితే అది చాలా పెద్ద కెమెరా, అది చాలా అందరిని కూడా ఏం చేస్తుంది? అది చూస్తుంది, ఎవరిని వదిలి పెట్టదు. ఈ రోజు నుంచే కాదండి, ఈ రోజు నుంచే కాదు. అందుకే ఆది కాండంలో అంటే ప్రారంభం నుంచి కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు నరుల చెడుతనం అంటే ఎలా కనిపిస్తుంది? చెడ్డది. అంటే ఒకరినా ఇద్దరినా ఆ రోజు వేల లక్షల మంది ఉంటే అంతమందిని కూడా దేవుడు నశింపజేశాడు, నాశనం చేశాడు. ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టలేదంటే అందరినీ ఒకేసారి దేవుడు చూసినప్పుడు అందరి హృదయాలు ఎలా కనబడ్డాయి? అమ్మో 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 అమ్మో, ఒక్కసారి అన్ని వేల మంది కష్టం. ఒక 5,000 మంది వస్తే మీటింగ్కి కంట్రోల్ చేయడం కష్టం. ఈ సంఘానికి ఒక 200-300 వస్తే సంఘాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదా. కానీ దేవుడు చూడండి అన్ని చూస్తున్నాడు అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ సంగతి మీకు చెప్తున్నాను అంటే, మనం విశ్వాసులుగా ఉంటున్నాం, మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము వింటున్నాం, ప్రతి సభల్లో వింటున్నాం, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, పత్రికల ద్వారా, స్వార్థ పత్రికల ద్వారా, వారపత్రికల ద్వారా, మరి మ్యాగజైన్స్ ద్వారా, సంఘాల ద్వారా, పాస్టర్ల ద్వారా, సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, ఎంతమంది ద్వారా ఏమందించబడుతుంది? సువార్త అది మంచిది అందించబడుతుంది, బాగా బహు విరివిగా సువార్త ప్రకటింపబడుతుంది. మరి ప్రకటింపబడుతున్నప్పుడు మరి రోజు రోజుకి క్రైస్తవ్యం పెరగాలా లేదా? పెరగాలి. మరి క్రైస్తవులందరూ ఏమవ్వాలి? క్రైస్తవులందరూ ఏమవ్వాలి? మార్పు చెంది ఉండాలా? దేవుడు చూస్తున్నాడు అని వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండాలి. కానీ తప్పు జరుగుతుందంటే ఒకటి భయం లేకపోవడం, రెండవది ఆయన చూడట్లేదులే ఒక అంతే కదా, ఎవరు నన్ను చూడట్లేదులే అనుకోవడం. అర్థమైంది? ఒకసారి నా బిడ్డలు కనులారా చూసుకోవాలని అన కదా అనుకుంటాం. తర్వాత ఇప్పుడు ఏదైనా మనకి ఇష్టమైంది ఏం చేస్తాం? మనం కన్నులారా దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నాం, దూరం నుంచి చూడాలి? దగ్గరికి వెళ్ళి కనబడదా అంటే దగ్గరకు వచ్చి చూస్తేనే మాకు సాటిస్ఫై, లేకపోతే చూసినట్టు ఉండదు. అవునా? చాలా సందర్భాల్లో మీరు గమనించండి, ఏవైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా చోట్లు అంటే చూడదగిన ప్రదేశాలు ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఏం రాసి ఉంటారంటే ఇక్కడ ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దండి అని రాసి ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అంత దూరం నుంచి ఇంత దూరం వస్తే ఇక్కడ నుంచి చూడడానిక
అని చెప్పి దాన్ని ఏం చేస్తారండి, దాటి వెళ్ళి కూడా చూస్తారు. ఎందుకంటే అలా చూస్తేనే సంతృప్తి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడంట, ఆయన పైన ఉన్నాడు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట, నరులను కన్నులారా చూచుచున్నాడు. నరులను కన్నులారా చూచుచున్నాడు. నరులు 1% కాదు, అనేక మందిని కన్నులారా చూచుచున్నాడు. 33వ కీర్తన 18-19 వచ్చిన చూడండి. ఎవరి మీద ఉంటుందంట, అందరినీ చూస్తాడు. ఏంటి, అందరినీ చూస్తాడు. లోకంలో అందరినీ, ఎవరి నడతల్ని, వారి మార్గాలని అన్నిటినీ చూస్తాడు. ఎందుకంటే ఈ మాట ఇలా పెట్టుకోండి. ఇప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మరియు ఆయన దృష్టికి, దేవుని యొక్క దృష్టి అంటే చూడ్డం. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీ లేదు. కనబడని సృష్టము అంటే సృష్టిలో ఏది కూడా ఆయనకు మరువుగా లేదు. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎలా ఉందంట, తేటగా. మన లెన్స్ పాడైపోతాయి. పాడైపోతాయి. రత్నరాజు గారికి ఏమొచ్చాయి, కళ్ళజోళ్ళు వచ్చాయి. ఓబ్లేస్ గారికి ఏమొచ్చాయి, కళ్ళజోళ్ళు వచ్చాయి. బాబురావు గారికి ఏమొచ్చాయి, కళ్ళజోళ్ళు వచ్చాయి. ఇంకొక 15-20 సంవత్సరాల పోతే నాకు కూడా ఏమొస్తాయి, కళ్ళజోళ్ళు వస్తుందా? వస్తుందా? వస్తుంది. ఏమైంది, లెన్స్ పాడైపోయింది. లెన్స్ ఏమైంది, పాడైపోయింది. అర్థమైందా మీకు? ఏమైంది, లెన్స్ అనేది డౌన్, పవర్ ఏమైంది, తగ్గింది. పవర్ తగ్గింది కాబట్టి ఇంకా స్పష్టంగా చూడాలంటే ఏం అవసరం, పెద్ద అద్దాలు, భూతద్దాలు కావాలి. ఇంతేది పెద్దది. అవి పెట్టుకుంటే కానీ కనబడని పరిస్థితి. అయితే ఈయనేమంటున్నాడంటే, ఆయన కన్నులారా సమస్తమును మరుగులేక తేటగా, అంటే ఎలాగంటే ఆయన తేటగా, నీకు 40+ అయితే తేటగా కనబడదు, ఒక అక్షరం కనిపించదు అన్నారు కదా. ఖచ్చితంగా ఏమి అవసరం, స్పెక్స్ అవసరం. అయితే ఈయనకంట, ఈయన చూడ ఎప్పుడున్నాడు, ఈయన ఫస్ట్ చెప్పాను మెసేజ్ మీటింగ్లో ఏం చెప్పాను, ఈయన ఉన్నవాడు అని చెప్పాను. ఏమని చెప్పాను, ఉన్నవాడు. ఎప్పుడున్నాడని చెప్పాడు, భూత వర్తమాన కాల భవిష్యత్ కాలములలో సర్వయుగములలో రాజై ఉన్నాడు. అలాంటి దేవుడు అన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఎలా చూస్తున్నాడంట, ఎలా చూస్తున్నాడు, తేటగా. 40+ అయిపోతే మనకు తేట లేదు, తేటగా కనబడదు. అయితే ఆయన తేటగా చూస్తున్నాడు, ఆయన కన్నులతో చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైన సృష్టము ఏది కూడా లేదు, ఏది లేదు. మనం అనుకోవాల్సిందే, చూడట్లేదు అని. ఒక సామెత ఉంది కదా, ఏంటది మీకు తెలుసా? ఏది కళ్ళు మూసుకుని ఏం రాదు, ఏం చేస్తుందంట, ఎవరు నన్ను చూడట్లేదని పిల్లి ఏం చేస్తుందంట, లబా లాగి చేస్తుంటారు. అయితే మనకు తెలుసా ఎవరు రాస్తున్నారు, తెలుసా? తెలుసు. అలాగా దేవుని దృష్టికి సమస్తము కూడా తేటగా ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఎవరి మీద ఉందంట,
నేను చెప్పాను ఎవరి మీద ఉన్నదంట? ఆయన అందరినీ చూస్తున్నాడు. అయితే అందరినీ చూడటం వేరు, అందరినీ కనిపెట్టడం వేరు, అందరినీ స్పష్టంగా చూడటం వేరు. తర్వాత ప్రత్యేకంగా స్పెషల్గా ఇప్పుడు నేను ఇందాక నిన్న కూడా చెప్పాను, మనకు బంధువులు లేకపోతే మన పిల్లలు, మన బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు అందరికీ అన్నీ చేస్తాం, అందరికీ అన్నీ చేసి పెడతారు. చాలామంది మంచిగా చేసి పెడతారు. కానీ కొంతమంది మీద ఏముంటుందంటే స్పెషల్ కేర్ ఉంటుంది. ఏముంటుంది? స్పెషల్ కేర్ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధగా చూసుకుంటాం. అంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం, వాళ్ళని ఎక్కువగా మనసు పెట్టడం జరుగుతుంది. అయితే అందరినీ చూచుతున్న దేవుడు ప్రత్యేకంగా కొంతమంది మీద దృష్టి సారిస్తున్నాడు. మీకు ఒక విషయం అర్థమైందా? నలుగురిలో నువ్వు కూడా ఉన్నావు అనుకో గొప్ప, నలుగురిలో నువ్వు కూడా ఉన్నావంటే గొప్ప. నలుగురిలో నువ్వు ఒకటిగా కాకుండా నలుగురిలో ప్రత్యేకింపబడిన వాడిగా కనబడాలి. నువ్వు కనబడితే అప్పుడు నీకు ఒక ప్రత్యేకత అనేది వస్తుంది. అలా నువ్వు ప్రత్యేకంగా కనబడాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి, నీతిగా నివసించాలి. అందుకే ఆ మాట చెప్తున్నాడు, చదువుతండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఎవరి వైపు అంట? నీతిమంతులు. ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ప్రార్థన చేయండి, మా ప్రార్థన ఎవరు వింటారండి? ఏమంటారు? మా ప్రార్థన ఎవరింటారండి అనుకుంటారు. కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు నీతిగా ఉండి ప్రార్థన చేస్తే నిన్ను నేను చూస్తాను ప్రత్యేకంగా. నీ వైపు, నీ ప్రార్థన వైపు నేనేం చేస్తాను? చెవి ఉంచుతాను. ఏంటి నా బిడ్డ ఏదో ప్రార్థిస్తుంది, ఏదో అడుగుతుంది అని. ఎప్పుడు? నువ్వు నీతిగా ఉన్నప్పుడు. అందుకే ఇదే మాట చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. ఏంటంటే ఎవరికి విరోధంగా ఉంటుందంట? కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ముఖము ఎలా ఉంటుందంట? విరోధం. అయితే మీరు ఇంకొకటి ఇక్కడ, ఇక మనం కీడు చేస్తున్నాం కాబట్టి మన వైపు ఆయన చూడ్డు అనుకుంటే పొరపాటు. మనం కీడు చేస్తున్నాం, మన ఇష్టాంతరంగా ప్రవర్తిస్తున్నాం, ఆయన చూడ్డంట. ఇక చూడలే, మనం ఎలాగున్నా మనల్ని ఎవడు కూడా ఏం చేయలేడు అనుకుంటే పొరపాటు. అందుకే ఇందాక చెప్పాను, ఆయన అందరినీ చూచుచున్నాడు. అందరినీ చూస్తున్నాడు. అయితే ప్రత్యేకమైన శ్రద్ధ మాత్రం నీ మీద పెట్టాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు నీతిగా జీవించాలి, బ్రతకాలి. మరి నీతిగా జీవించకపోతే నీ వైపు చూడు కానీ, నీ వైపు పెద్ద శ్రద్ధ పెట్టడు కానీ, నీ వైపు కాన్సన్ట్రేషన్ ఉండదు కానీ నువ్వు చేస్తున్నవన్నీ కూడా ఆయన ఏం చేస్తుంటాడు? నీతిమంతులు ప్రార్థనల వైపు ఆయన చెవులు, ఆయన ప్రార్థనల వైపు, నీతిమంతులు ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటున్నాయి. నీతిమంతుల వైపు ఆయన కన్నులు చూస్తున్నాడు, వారి వైపు చూస్తున్నాడు. తప్పకుండా చూస్తాడు. తెలుసా? మోషే నడిపిస్తున్నాడు ఎవరిని? ఇశ్రాయేలుని. మోషే నడిపిస్తున్నాడు ఇశ్రాయేలుని. అయితే బయటకు వచ్చారు ఐగుప్తులు. బయటికి రాగానే వెనకల ఫరో సైన్యం, ముందు సముద్రం, ఎర్ర సముద్రం. ఏం చేయాలి? ఫరో సైన్యం వెనకల ఎర్ర సముద్రం ఉంది. దేవుడు చూడండి, వాళ్ళు చూస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళని తెలుసు, దేవుడికి తెలుసు, కానీ వీళ్ళకి తెలీదు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని. ఒకటే బాధ, ఒకటే ఏడుపు.
సమాధులు ఐగుప్తులో లేవని వీళ్ళ బాధ ఏంటో తెలుసా? మేము చచ్చిపోతే మాకు సమాధి కట్టించి కూడా ఎవడు కూడా, ఎంత దౌర్భాగ్యులు. ఏ సమాధి తీసుకుని ఏం చేస్తావా? మాకు సమాధులు లేవని ఇక్కడికి నువ్వు తీసుకుని వచ్చావా? చూడు, ఫరో సైన్యం వెంబడిస్తుంది, అయిపోయింది ముందు ఎర్ర సముద్రం. ఈయన చూస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకు. ఆయన చూస్తూ ఎగ్జాక్ట్ గా, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం ఆయన తీసుకుంటాడు అని తెలుసు. వీళ్ళకి తెలియదు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. అద్భుత కర్ర తీసుకో, కొట్టేసే అన్నాడు. అంతే. ఆ రాత్రంతా ఏం చేశాడు? తూర్పు గాలుల చేత ఆ యొక్క సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? పాయలు చేశాడు, పాయలు చేశాడు. అయితే వాళ్ళు రాకుండా, చూడండి, ఫరో సైన్యము వీరి దగ్గరికి రాకుండా వారికి ఏమడ్డుగా ఉంది? అగ్ని స్తంభం. వారు రాకుండా వాళ్ళకి చీకటి కలిగిపోయింది. వాళ్ళు నిజంగా ఎక్కడ వాళ్ళు పయనిస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే దేవుడు వారిని ఆపాడు. వీరిని ముందుకు నడిపించడానికి సముద్రాన్ని పాయలు చేసి ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు ఆయనకి తెలుసు, వీళ్ళకి తెలీదు. అంత శక్తిమంతుని శంకిస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన చూస్తున్నాడు. నా కష్టం ఆయనకి తెలీదా? నాకే ఇన్ని బాధలు ఉన్నాయి, నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకే ఇన్నినా అని మనం అనుకుంటుంటాం. అయితే ఎన్నున్నా కూడా ఆయన చూస్తున్నాడు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంతే. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన చూస్తున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో నెబుకద్నెజర్ ఏం చేశారు? ఆ ప్రతిమకు నమస్కరించిన వానికి అగ్నిగుండం. అంతే. వీళ్ళు నమ్మకంగా ఉన్నారు, ఆ యొక్క విగ్రహానికి నమస్కరించలేదు. కానీ నమస్కరింపనందుకు వీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడివేయటానికి సిద్ధపడ్డారు. అయితే దేవుడికి తెలుసు, ఆయన చూచుచున్న దేవుడు సరైన టైంలో దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ చూడకపోతే దేవుడు వాళ్ళు ఏమైపోవాలి? అక్కడ ఖాళీ బూడిదైపోయిండే వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించక పోయినా నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిభకు మేము నమస్కారము చేయము అన్నారు. చేయము అనగానే తీసుకుని పోయి పడేయండి అన్నాడు. అంతే, తీసుకుని పోయి పడేశారు. పడేస్తే దేవుడు చూస్తున్న దేవుడు కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు? కాపాడారు. వాళ్ళ వెంట్రుకలు కానీ వారి బట్టలు కానీ కొంచెం కూడా వెంట్రుక వాస కూడా కాలిపోలేదండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆ టైంలో ఎవరికి తెలీదు అక్కడ ఒక అద్భుతము జరుగుతుందని. ఎందుకంటే ఆయన చూచుతున్న దేవుడు కాబట్టి ప్రత్యక్షంగా ఆయన అక్కడ ఒక ఆ కార్యాన్ని చేసి వాళ్ళని బయటకు తీసుకుని వస్తున్నాడు. అలాగే దానియేలు వాళ్ళందరి మాటలు విని ఏం చేశాడంటే సింహపు బోరులో వేశాడు. అయితే సింహాలు నిజంగా మాంసం దొరుకుతుందని ఎంత ఆతృతగా ఉండేయండి. ఇంకా వేస్తుండగానే మీద పడి లాగేసుకుంటాయి. అంతెందుకు, మనం ఇంటి దగ్గర ఉన్న కుక్కకి అన్నం పెట్టాలనుకున్నప్పుడు ఆ కుక్క కూడా నువ్వు పెట్టేంత వరకు ఆగదు. అది తినేస్తుంది, మీద పడాలనుకుంటుంది, లాగేసుకుంటుంది. అలాంటిది సింహము ఎలా ఊరికి ఉంటుందా? వండదు. కానీ దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా నిజంగా చూచుచున్న దేవుడు కాబట్టి ఏం చేశాడు దేవుడు? సింహము నోలను మోయించేశాడు. రాజు అడుగుతున్నాడు, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అంటున్నాడు. అంటే నువ్వు సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించాడా లేకపోతే నువ్వు సింహం నోళ్లకు బలైపోయావా అని అడుగుతున్నాడు. అప్పుడు దాని రాజు చిరకాలము జీవించునుగాక, నేను సేవించుతున్న నా దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు చూచుతున్న దేవుడు సరైన సమయంలో సరైన నిర్ణయమైన తీసుకుంటాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాసి
ఉంచాడు. వీటి ద్వారా నువ్వు ఆదరణ పొందాలి. ఇది దేవుడు చేశాడని నువ్వు నమ్మాలి. వీటి వల్ల నీకు బోధ కలగాలి. వారిని రక్షించాడు, వారిని కాపాడాడు, వారికి సహాయం చేశాడు. ఇంకా ఎన్నో ఇలా బైబిల్లో చూసుకుంటూ పోతే ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు సరైన సమయంలో చేస్తున్నాడు. అంటే ఎవరు చూడకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా చూచుచున్న దేవుడు వెంటనే అక్కడ వారికి ఏం చేస్తున్నాడు? సహాయం. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అక్కడ సహాయం దొరుకుతుంది. ఆయన చూడకపోయిందంటే సహాయం దొరుకుండేది కాదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఎలా ఉంటాడు చూడండి ఒకసారి. ఆయన నిరంతరం ఎలా ఉంటాడు? 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఆ దీర్ఘ యెహోవా అంట ఏం చేస్తున్నాడంట? కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఒక దానియేలు, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఒక యేసేపు, ఒక సాంసోను, ఒక దావీదు, వీళ్ళందరూ ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని. ఎవరు దేవుని ఎడల ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో అలాంటి వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము సంచారం అంటే ఏంటో తెలుసా? సర్చ్, స్కాన్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద వాటిలో పెద్ద పెద్ద పోల్స్ ఉండే కొన్ని లైట్స్ ఉంటాయి, రూమ్ లైట్స్ ఇలా తిరుగుతుంటాయి. ఎక్కడ ఏదైనా కనబడిందని అలాగే అక్కడ ఆగిపోదు. సర్చ్ చేస్తుంది అనమాట. అందుకే ఆయన యథార్థవంతుల్ని బలపరచడానికి, అలాంటి వాళ్ళు చనిపోతే, అలాంటి వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే దేవుని మీద నమ్మకం అనేది ఇంకా ఎవరికి కూడా ఉంటుందా? ఉండదు. అందుకే యథార్థవంతులు బలపరచాలని, వారికి సహాయం చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? లోకమందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. ఆ చెంటలు ఎవరున్నారు? యథార్థవంతులు స్కాన్ చేస్తున్నాయి. ఎందుకంటే నిన్ను బలపరచడానికి, నీకు సహాయము చేయటానికి సోర్స్ చేస్తున్నాయి. లోకమందంతటా ఏం చేస్తున్నాయి? సంచారము చేస్తున్నాయి. ఎవడు కూడా తప్పించుకోవడానికి అవకాశము లేదు ఈ సహోదరి సహోదరుల. అందుకే ఈయన చూచుచున్న దేవుడు. అయితే అన్ని చూస్తున్నాడు, అన్ని కూడా ఈ దృష్టికి మరుగైనది కూడా లేవు అనే సంగతి మీరు ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోండి. అయితే నీ మీద ప్రత్యేకంగా చూడాలనుకుంటే నీవు ఆయన దృష్టికి ఎలా ఉండాలి? యథార్థవంతుడిగా ఉండాలి, ఇంకా నీతిమంతుడిగా ఉంటే నీ వైపు ఆయన శ్రద్ధ వహిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, సరైన సమయంలో నీకు సహాయము చేస్తాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. ఎప్పుడు అపనమ్మకంతో ఉండకండి, అవిశ్వాసంతో ఉండకండి. తర్వాత ఎవరు చూడట్లేదులే అని నువ్వు అనుకోకు. ఆయన మాత్రం నిన్నేం చేస్తున్నాడు? చూస్తున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద. ఈ భూమి నిజంగా ఎంత పెద్దదండి? 71% నీరుంది, 29% భూమి. అంటే ఈ భూమి 71% ఏముంది తెలుసా? వాటర్, నీరుతో నిండింది భూమి అంతా. కేవలం 29% మాత్రమే భూమి. అయితే ప్రతి స్థలమందు ఆయన ఏముంది? ఆయన కనుదృష్టి ఉంది ప్రతి స్థలమందు. భూమి మీద చూస్తున్నారులే, సముద్రంలో వాళ్ళ సంగతి ఏమైందో మనకు తెలీదు అనుకుంటే పొరపాటు కదా. నన్ను పంపించాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అయ్యా నినివే అనే ఒక పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించు, వాళ్ళకి ప్రమాదం రాబోతుందని చెప్పు అంటే ఈయన నినివేకి వెళ్ళకుండా తార్షీష్కి వెళ్తున్నాడు. అయితే నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటున్నాడు. ఈయన ఏమనుకున్నాడు?
నన్ను ఎవడు చూడట్లేదులే. దేవుడు చెప్పాడు కానీ చెప్పి ఇంకా నా పైన ఏమైనా ఇంకా ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఉంటాడా కదా. ఇప్పుడు కూడా పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్తే అప్పటి వరకు పిల్లలందరూ ఇలా అంటారు. పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఆయన చెప్తాడని మనం ఏం చేస్తామా అనా కదా. చాలా మంది పాస్టర్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, బాగా నటిస్తుంటారు అనా. ఎప్పుడు లేని భక్తి, ఎప్పుడు లేని వందనం, ఎప్పుడు ఎలా ఉంటావు అలా ఉండవు. ఎలా ఉంటావు ప్రత్యేకంగా. యా పాస్టర్ గారు చేస్తే ఏమనుకోవాలి, యా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫ్యామిలీ, ఇది బిలీవర్స్ కుటుంబం అని అనాలి. ఆయన అలా పోగానే ఏమవుతుంది స్టార్ట్ మళ్ళా ముందులాగే అలాగే. అయితే ఆయన చూచుచున్న దేవుడు, అయ్యో నా అనుకున్నాడు నన్ను చూడట్లేదు, నన్ను ఎవరు కూడా చూడట్లేదు అనుకొని తార్షీషుకు వెళ్తున్నాడు, నినివేకి వెళ్ళకుండా. అయితే చూచుచున్న దేవుడు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. ఈయన చూచుచున్న దేవుడు కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడు, నినివే పట్టణాల వైపు వెళ్లకుండా ఉండే ఆ ఓడను కాకుండా తార్షీషు వైపు వెళ్ళే ఓడను ఎక్కాడు. సరే ఆయన తెలుసు కదా, వీళ్ళు వెయిట్ చేశాడు. ఇప్పుడేమన్నది కదా, వెయిట్ చేశాడు. సముద్రం మధ్యలోకి పోయిన వరకు ఆయన ఏం చేస్తున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి సముద్రాన్ని ఏమన్నాడంటే అలా అన్నాడంటే అలా అన్నాడు. మనం అంటుంటాం అప్పుడప్పుడు, నాకు సమయం రావాలి వారి సంగతి చెబుతాను. ఆ రోజు నన్ను ఎవరెవరు అన్నారో వాళ్ళందరి సంగతి నేను చెబుతా అని మనం అంటుంటాం కదా. దేవుడు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది, గాలి, తుఫాను, సముద్రం అలల చేత ఓడ మునిగిపోవటానికి దానిపిస్తుంది. అంతే, ఎవరికి తెలియదండి. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారు తెలుసా, ఓడ కింద అమరమున అంటే కిందకి వెళ్ళిపోయి పడుకున్నాడు. సారు గారు ఎక్కడ పడుకున్నాడు, కిందకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఎవరు నన్ను చూడరండి. అందరికీ డౌట్, ఏంటి ఇలా జరుగుతుంది అని. ఎవరి దేవుళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. తర్వాత ఒక వ్యక్తికి డౌట్ వచ్చింది, ఎవడో ఇందులో దుర్మార్గుడు ఉన్నాడు అని. ఎవరున్నారు, దుర్మార్గుడు ఉన్నాడని. అంతే. ఈయన కింద పడుకుని ఉంటే వెళ్ళి అంటున్నాడు, పోయి నిద్రపోతా. ఏం పోతు, నిద్రపోతు. ఎంత సంభవిస్తుంటే నీకు చింత లేదా, నువ్వేంటి ఎలా పడుకున్నావు, రా నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, మనం కాపాడుకుని చెప్పు అంటే ఆయనకు అర్థమైపోయింది సీన్ అంతా. ఆయన చూచుతున్న దేవుడు నన్ను చూసేశాడు, నేను కింద పడుకున్నా ఇంకో ఓడెక్కనా నన్ను మాత్రం వదిలి పెట్టడు. బాబు మీరు ఒక పని చేయండి, ఆయన చూచుతున్న దేవుడు కాబట్టి ఇదంతా నా కోసమే వచ్చింది, ఇదంతా నా కోసమే చేశాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఎత్తి సముద్రంలో తీసి ఎత్తేసాడు. ఎత్తి వేసే టయానికి మళ్ళా చూడండి దేవుడు కదా సముద్రంలో మునిగిపోతాడని మళ్ళా ఒక చేప కాకినాపించాడు. ఆ పెద్ద చేప వెళ్ళి ఏం చేసింది, ఏమన్నా మింగి తీసుకొచ్చి ఎక్కడ పడేసింది, నినివే ఒడ్డునొచ్చి కక్కేసింది. ఎన్ని రోజులు ప్రయాణం, 3 రోజులు ఎక్కడున్నాడు, శుభ్రంగా నినివేకి వెళ్ళరా బాబు అంటే టార్సిస్కి వెళ్తావా, 3 రోజులు ఎక్కడుంచాడు, కారం చేప పొట్టలో ఉంచేసాడు. శిక్ష వచ్చేసి అక్కడ కక్కేసింది ననివే పట్టణం. ఎందుకంటే దేవుడు చూచుతున్నా ఎవడు తప్పించుకోవటానికి అవకాశము లేదు. దావీదు కూడా తప్పించుకున్నాడా, రాజు కదా, ఇలా చేతులు పెట్టుకుని పైన అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిరుగుతున్నాడు మంచిదే. ఉరియా భార్యను చూశాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. ఉరియాను చంపించింది ఎవరికి తెలియదు అనుకున్నాడా లేదా, అనుకున్నాడు. దేవుడికైతే తెలిసిపోయింది. నీవు దేవుడిని మోసము ఎవరు కూడా
మోసం చేయలేదు. ఎందుకు నేను ఈ సంగతులు చెబుతున్నానంటే మీరు ఒకటే, మీ ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు, మీ ప్రతి ఆలోచన దేవుడు చూస్తున్నాడు, మీ ప్రతి తలంపులను దేవుడు చూస్తున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యము 1వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. అప్పుడు వారు యూస్తు అని మారుపేరు గల వర్షపారబడిన యోసేపు మత్తీ అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములను పాలు పొందుటకు వీరిద్దరూ నువ్వు ఏర్పరచుకున్న వారిని కనపరచుతమనిరి. ఏమంటున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయాలను ఎరిగి ఉన్నవాడు, అందరి హృదయాలను ఎరిగి ఉన్నవాడు. అర్థమైంది? చూస్తున్నాం, మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదా, మనం మన 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 యొక్క నేత్రాలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళామనుకో, ఏం చూస్తాం మనం? పై రూపాన్ని మాత్రమే చూస్తాం, లోపల ఎవరు కూడా చూడు. పైన చూసి ఏమంటాం? సూపర్. ఏమంటాం? చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, మంచిదే. కానీ లోపల ఏమీ ఎవరికి కూడా తెలియదు, అయిపోయింది. కానీ ఈయన లోపల చూసేవాడు కానీ బయట చూసేవాడు కాదు. నువ్వు అంత వికారంగా ఉన్నా, ఎలా ఉన్నా ఆయనకు అవసరం లేదు. ఆయన చూసేది కేవలము నీ యొక్క హృదయాన్ని. ఆయన చూసేది కేవలం నీ యొక్క హృదయాన్ని. ఒకసారి చూడండి ఎక్కడ చూస్తున్నాడు ఆయన. 1 దినవృత్తాంతములు 28 అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఏమంటున్నాడు ఇక్కడ? అందరి హృదయములను, అందరి ఆలోచనలను, అందరి సంకల్పములను ఎరిగిన వాడే ఉన్నాడు. తెలుసంట. అందరి హృదయములు, అందరి ఆలోచనలు ఆయనకి తెలుసు. మనం ఎలా అంటాం తెలుసా? మనకు నచ్చకపోతే ప్రజలాడండి, లేకపోతే బాగున్నారా ఈ సంగతి ఎక్కడ లోపలేమో వీడు నాకు దొరకాలి, ఆ రోజు నా గురించి ఇలా మాట్లాడాడంట అని నువ్వు మనసులో అంటావు. బయటికి ఏమో ఎలా ఉంటుంది? ప్రైజ్లాడండి, బాగున్నారు, అబ్బో చాలా బాగుంది, మీరు బాగున్నారా? బాగున్నాను, నా టైం రావాలి, నా టైము రావాలి అంటావా? అంతే. హృదయంలో జరిగేది ఎవరికి కూడా తెలీదు. అయితే హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన ఇన్నర్ సర్చర్ అనమాట. అంటే లోపల కూడా చూచుచున్న దేవుడు. ప్రపంచాన్నే కాదు, భూమినే కాదు, విశ్వాన్నే కాదు, మన నడతలనే కాదు, మన మార్గాలనే కాదు, మన హృదయములను, హృదయ అంతరంగములను కూడా ఏం చేసేవాడు ఆయన? నీకేం ప్లాన్, సంకల్పం అంటే ఏంటి? ప్లాన్. నీకేమేం ప్లాన్స్ ఉన్నాయో కూడా ఆయనకు బాగా తెలుసు. నీకేం తలంపులు ఉన్నాయో తెలుసు. నీ ఆలోచన ఏముందో కూడా ఆయనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. రాజులు 1 రాజులు 8వ అధ్యాయం 39 వచ్చింది. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు చాలా బాగా చదువు. నీ ఆసక్తి నాకు నచ్చింది. కానీ ఎలా ఉంది తెలుసా? నేను పోతాను, బాగుందా? నేను పోతా. ఎట్లా ఉంటుంది? నేను పోతా. అది కాదు. జాగ్రత్తగా దేవుని యొక్క కట్ చేయకూడదు ఎప్పుడు. ఆ సెంటెన్స్ అనేది పూర్తిగా చక్కగా చదవాలి. అందరి హృదయములను పరిశోధించు
ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు. ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు. అందరి హృదయములను, హృదయ అంతరంగములను ఆయన ఎరుగు. ఆయన ఎరిగిన వాడు. లూకాసు వార్త చివరి వార్త ముగిద్దాం. ఇంకా లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏంటట? మనకి గొప్పలు ఎవరు తెలుసా? మనకు సూటబుల్ అయిన వాళ్ళు. రిచ్ ఆర్ రిచ్, రాయల్ ఆర్ రాయల్ కదా. వాడు ఎలా ఉంటే మనం అలాగే మనకు సూటబుల్ అనమాట. అలాంటి వాళ్ళే మనం మనసు పెడతాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడంటే, మీరు మనుషులు ఎదుట నీతిమంతులు అని అనిపించుకున్నవారు. ఎవరు ఎదుట? వీళ్ళు ఇందాక చెప్పాను కదా, పాస్టర్ గారు వస్తేనే పని చేసేసుకొని అన్ని చూసేసుకొని అన్ని ఇచ్చేసి, ఎంత భయము, ఎంత వినయం, ఎంత విధేయత తెలుసా? నేను కూడా బండిలో వెళ్తున్నప్పుడు పిల్లలు యవనస్తులు అంత రోడ్లో ఉంటే అప్పుడు వరకు వాడు ఇలా నిలబడి ఇలా మాట్లాడి ఏదోదో చేస్తుంటాడు. కనబడం కానీ అంత సీట్రే ఇట్లా అటెన్షన్ అన్నట్టుగా అయిపోయాడు. ప్రైజ్లాడు అంటాం, ప్రైజ్లాడు అంటాం. మళ్ళీ మనం పోతేనే ఎలాగా? మళ్ళీ వాడు ఎలా మాట్లాడుతున్నాడు అలాగే మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనుషులు ఎదుట ఏమనిపించుకోవటానికి? నీతిమంతులు అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. నువ్వు మనుషులు కనబడాలని ఎన్ని చేసినా దేవుడు నీ హృదయమును మాత్రము చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆయన ఎరిగినవాడు. ఆయన నుండి తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు. అందుకే మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఎలా కనబడతావో మనుషులు ఎదుట కూడా అలాగే కనబడి తీరాలి. వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు మనం తక్కువ అనుకుంటారు, లేకపోతే ఇంకేమనుకుంటారు అని నటించడం కాదు. దీన్నే వేష ధారణ అంటారు. ఇది దేవునికి నచ్చదు. అందుకే అందరి ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు. ఆయన హృదయంలో ఎరిగిన వాడు. ఒకవేళ వాళ్ళు నీకు మార్కులు ఇచ్చేమో కానీ దేవుడు నీకు మార్కులు వేయడు. అసలైన వ్యక్తి మార్కులు వేయకపోతే నువ్వు ఏమవుతావు? కానీ ఈరోజు ఏం చూస్తున్నారు తెలుసా? దేవుడు ఏమన్నా అనుకుని బాబు మనకు అవసరం లేదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? నీతిమంతులని అనుకోవాలి, నీతిమంతులని అనుకోవాలి, పరిశుద్ధులని అనుకోవాలి. అనుకుంటే పొరపాటు తల్లి. అందుకే దేవుడు చెబుతున్నాడు, అందరి హృదయములను ఎరిగినవాడు, భూమిని అంతటిని చూచుచున్నవాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నవాడు, నీతిమంతుణ్ణి చూస్తున్నవాడు, అనీతిమంతుణ్ణి చూస్తున్నవాడు. మీ ఆలోచనలు, మీ సంకల్పములు, మీ ప్రణాళికలు, మీ దారులు, మీ నడతలు, మీ ప్రవర్తనలు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఆయన చూచుచున్నవాడు. మరి నీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీవు నీతిమంతుడిగా జీవించాలి. రెండవదిగా యథార్థవంతుడిగా దేవుని దృష్టికి కనబడాలి. అందుకే చెప్తాడు, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. అందుకే అబ్రహాముకు సహాయం చేశాడు, దానియేలుకు సహాయం చేశాడు, శద్రకు మెషకు అబేద్నెగోకి సహాయం చేశాడు. అందరికీ సహాయం చేస్తున్నాడు యథార్థవంతులుగా ఉన్నది. చివరిగా మాట చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఏం చేస్తున్నాడు ఈయన? మనం అందరిని ఇందాక చెప్పారు, ఎవరిని చూస్తాం మనం? రూపు, హైట్, వెయిట్ కదా, లక్ష్య పెడతాం మనం. మంచిగా ఉన్నాడు ఆయన, లేకపోతే ఆయన ఏదో లోపం ఉంటే ఈయన ఏమి చేస్తానో, లేకపోతే ఇంకేమి తెలియదనో, లేకపోతే ఈయన పనికిరానోడేమో అని మనం నిర్ణయిస్తాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాడి ఎత్తు, వాడి రూపం నువ్వు లక్ష్య పెడుతున్నావు. అయితే దేవుడు రూపమును ఆ ఎత్తును లక్ష్య పెట్టడు. మన దేని లక్ష్య పెడతాడంట? హృదయాన్ని
లక్ష్య పెడతాడు, హృదయాన్ని చూస్తాడు. అందుకే మన దేవుడు చూచుచున్న దేవుడు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు. చీకటిలో అయినా చూస్తాడు, వెలుగులోనైనా చూస్తాడు, రాత్రైనా చూస్తాడు, పగలైనా చూస్తాడు. ఎక్కడైనా ఎప్పుడైనా చూసే ఫెసిలిటీ ఆయనకు ఉన్నది. ఆయన కన్నులు భూమి అందంతటా సంచారం చేస్తున్నాయి. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన నన్ను చూస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఆయనకు నచ్చకపోతే, ఆయన చూస్తున్నప్పుడు నువ్వు చేస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు. అలా ఎవరిని వదిలిపెట్టలేదు, నిన్ను నన్ను కూడా వదిలి పెట్టడు. జాగ్రత్త. నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ జీవితం కానీ, నీ నడవడిక కానీ, నీ కుటుంబం కానీ, నీవు కానీ, నీ చేష్టలు కానీ ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన ఏమవుతున్నాయి? మెమరీ తెలుసు మీకు. ఇప్పుడు చిన్న వచ్చేసాయి చిప్ మెమరీ కార్డ్. ఇప్పుడు ఫోన్స్లో, సెల్ ఫోన్లో కూడా వచ్చేసాయి. మనకు కావలసినవన్నీ ఏం చేస్తాం, అందులో ఫీడ్ అయి ఉంటాయి. అలాగా ఎవరెవరి చిట్టా ఆయన దగ్గర ఏముంటుంది? రికార్డెడ్ అనమాట. నువ్వేం అవసరం లేదు, ఊరక నేను అలా చేశానంటే టకా నొక్కేస్తాడు అంతే. నీ ముందు పిక్చర్ వచ్చేస్తుంది. డోర్ మూసుకుని ఏం చేయాలి? తెల్లమో వేసుకుని ముందుకు వెళ్ళాల్సిందే. మనమైతే ఇది బుకాయిస్తాం, ఇట్లా కాదు అట్లా అంటాం. కానీ ఆయన మాత్రం నువ్వు చేసింది యాజ్ ఇట్ ఈజ్గా నీ ముందు ఒక పిక్చర్ లాగా, ఒక సినిమా లాగా నీకు చూపించేస్తా. లైవ్ టెలికాస్ట్ ఆయనదంతా. ఆయనతో ఉన్న టెక్నాలజీ ఇంకా ఒక 1000 ఏళ్ళైనా కూడా ఎవరికి ఆ టెక్నాలజీ రాదు. ఆయన టెక్నాలజీ చాలా సూపర్. ఆయన టెక్నాలజీ ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. ఇంకా 1000 ఏళ్ళైనా ఆయన టెక్నాలజీని ఎవరు. కానీ ఈరోజు సెర్చ్ చేయాలంటే కంప్యూటర్లో నుంచి మరి సెట్స్లోనికి వెళ్ళి, అందులో నుంచి మరో దాంట్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. నేను అలా కాదు, కేవలం నొక్కేతాగే వచ్చేస్తుంది అంతే. ఇలా ఒక బటన్ నొక్కగానే వచ్చేస్తుంది. అంతటి టెక్నాలజీ ఆయన దగ్గర ఉంది. ఎవడూ తప్పించుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి ఈ భూమి మీద మనము ఏం చేయాలి? ఎలా జీవించాలి? దేవుని దృష్టికి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, దేవునికి లోబడే ప్రజలుగా జీవించాలి. జీవించిన పక్షమున వారిని శిక్షించిన దేవుడు మనల్ని కూడా శిక్షించక మానడు, ఎవరిని వదిలి పెట్టడు. ఆయన చూచుచున్న దేవుడు. అందుకే చూస్తూ 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 అందరిని ఏం చేస్తున్నాడంటే ఆయన శిక్షిస్తూ వస్తున్నాడు. మరి నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఒక్కటి గమనించుకోండి. నువ్వు నవ్వినా, నువ్వు అడుగులు వేసినా, నువ్వు ఎటు పయనిస్తున్నా, నువ్వు ట్రైన్ ఎక్కినా, నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం ఆయన చూస్తూ ఉన్నాడు అంతే. ఇంకా నువ్వు ఫిక్స్ అయిపో. చూడలేదనుకుంటే నువ్వు అమాయకుడు. నీకు తర్వాత అంతా ఒకరోజు చూపిస్తాడు. గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కాబట్టి మేము నిన్ను ఏమార్చలేము. నీ కను దృష్టిని మేము తప్పించుకోలేము. అలా ఎన్నోసార్లు అనుకుని మోసపోయాం. అయితే ఈరోజు మాకు మీరు తెలిపిన మాటలను బట్టి నిజంగా మీకు వందనాలు తండ్రి. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తున్నావనే మేము ముందుకు వెళ్ళటానికి, అడుగులు వేయటానికి సహాయం ఇచ్చి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, మీ ఎడల భయభక్తులు కలిగిన వారుగా, మారు మనసుకు తగిన ఫలము ఫలించేవారుగా కనబడటానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థిద్దాం. ప్రార్థించండి. మహాన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, మీ అపారమైన ప్రేమకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు చూచుతున్న దేవుడు, ఏ స్థితిలోనైనా చూస్తున్న దేవుడు, ఏ స్థితినైనా మార్చే దేవుడు. చూస్తున్నావు కాబట్టి నీ భక్తులకు ఎన్నో రకాలుగా నీవు సహాయం చేస్తున్నావని నీ బిడ్డలు విన్నాను. ఉదయకాల సమయమందు తండ్రి, ఈ రోజు నుండి నీ బిడ్డలు
ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయముతో భక్తితో బ్రతకటానికి సహాయం చేయండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయనను చూస్తాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయని నెబడుకు తెలియపరిచాను తండ్రి. వారు నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎక్కడైనా నువ్వు చూస్తున్నావు, ఏమైనా చూస్తున్నావు, ఎవరు నిరాశ నిస్పృహల్లోనికి వెళ్లకుండా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, కష్టంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నష్టంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, వ్యాధిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, బాధలో ఉన్నప్పుడు కూడా నా తండ్రి నా దేవుడు చూస్తున్నాడని విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవా, యోనాను చూసిన దేవుడు, షడ్రక మెషక అబేద్నెగో చూసిన దేవుడు, దానియేలును చూసిన దేవుడు, ఇశ్రాయేలును చూసిన దేవుడు, దావీదును చూసిన దేవుడు తండ్రి, మమ్మల్ని కూడా చూస్తున్న దేవుడవని ఈరోజు మేము నమ్ముతున్నాము. ఈరోజు నీ మాటల ద్వారా మేము విన్నాము తండ్రి. సమయం మంది మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా దేవా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ, విన్న ప్రతి బిడ్డ చూస్తున్నాడు అని భయముతోను, భక్తితోను, వణుకుతోను, వణియముతోను, విధేయతతోను జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయండి. ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. ఆయన నుండి మేము ఎవరు తప్పించుకోలేము. ఆయనకు సమస్తము స్పష్టము. ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదు అని స్పష్టముగా ఆయన చూచుచున్నాడని నమ్మటానికి, విశ్వసించడానికి సహాయం చేయండి. ఇక మీదట ఏ తప్పు చేయాలనుకున్నా, ఇక మీదట ఏమి ఆలోచించాలన్నా, ఏ దురాలోచన వచ్చినా ఆయన చూస్తున్నాడు. మనుషుల్నే కాదు, లోకాన్నే కాదు, అడుగుల్నే కాదు, ప్లాన్లే కాదు, హృదయాంతరంగములను కూడా ఆయన చూచుచున్న దేవుడని తెలుసుకొని భయముతోను, బ్రతితోను బ్రతకడానికి సహాయం చేయమని నాయన. ఎందుకంటే మేము నీ సన్నిధికి చేరాలంటే మేము యథార్థవంతులుగా కనబడాలి, నీతిమంతులుగా కనబడాలి, నిష్కలంకులుగా కనబడాలి, మరి నాయన నిర్ధారితులుగా కనబడాలి. నీవు హృదయాన్ని చూస్తావు, మమ్మల్ని కాదు, మనుషుల్ని కాదు తండ్రి. అట్టి మాటల ద్వారా బిడ్డలు హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వెన్న పట్టి బిడ్డ హృదయంలో ఈ మాటలు ముద్రించి భద్రపరిచి నీ కొరకు జీవించే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని, ఏ క్షణములోనైనా, ఏ స్థితిలోనైనా నీవు చూచుచున్న దేవుడు అని విశ్వసించి జాగ్రత్తగా మసులుకోవటానికి, అడుగులు వేసుకోవటానికి, ఎవరితో ఎవరి మీద ద్వేషము, అసూయ, మత్సరము, డంబము, క్రోధము, ఇంకే విధమైన ఆలోచన లేకుండా ఆయన చూస్తున్నాడనే మాటను గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళటానికి, భయంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగిస్తూ సాయంకాలానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అందరూ సకాలంలో రావడానికి కృప చూపించండి. ఈ రోజు మీ నిత్య సంకల్పాన్ని మరొక భాగాన్ని వినిపించడానికి సహాయం